నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీపీఎస్సీ స్కామ్లో పిఎస్ఆర్ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు కోర్టులో ఈ స్కామ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి, అలాగే గౌతమ్ సవాంగ్ హయాంలోనే ఇదంతా జరిగింది, ఆయనే నాకు ఇవన్నీ చేయమని చెప్పారు అని చెప్పి ఆయన చెప్పినట్టు వార్తలు అయితే వచ్చాయి. మరి నిజంగానే గౌతమ్ సవాంగ్ టైంలోనే ఇదంతా జరిగిందా? మరి గౌతమ్ సవాంగ్కి ఈ స్కామ్కి సంబంధం ఉందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎట్టకేలకు ఏపీపీఎస్సీ స్కామ్ వచ్చి గౌతమ్ సవాంగ్ మెడకి చుట్టుకున్నట్టు తెలుస్తోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. సో ఈయన పేరుని ప్రస్తావించడం ద్వారా మరి ఈయనకి ఏమైనా నోటీసులు వెళ్ళే అవకాశం ఉందా? మరి నిజంగానే ఈ స్కామ్తో గౌతమ్ సవాంగ్కి సంబంధం ఉందంటారా? మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్కాము ఒకరోజు జరిగింది కాదు, ఇది కంటిన్యూస్గా జరిగింది. అంటే ఒక లిమిటెడ్ పీరియడ్ టైం ఫ్రేమ్లో జరిగిన కుంభకోణం కాదు. వీళ్ళు మొత్తం కుంభకోణం చేశారు. చేసిన తర్వాత అది లీగల్ డిస్ప్యూట్లోకి వెళ్ళింది. లీగల్ డిస్ప్యూట్లోకి వెళ్ళిన తర్వాత హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ని ఫాలో అయ్యి వీళ్ళు కనుక సెట్ చేసినట్టయితే కుంభకోణం జరిగి ఉండేది కాదు. కానీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏం చేశారు అంటే, హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్లని తప్పుడు విధానాల్లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే హైకోర్టు చాలా నిష్పక్షపాతంగా కొన్ని ఆదేశాలు ఇస్తే, ఆ ఆదేశాలని వీళ్ళు కనుక ఖచ్చితంగా పాటించి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య తలెత్తుండేది కాదు. కానీ వీళ్ళు కుంభకోణం చెయ్యటానికే వీళ్ళు అక్కడ ఉన్నట్టుగా ప్రవర్తించారు. ఆ కుంభకోణం ఏంటి అంటే, మామూలుగా అది ఈ గ్రూప్ 1 సర్వీసులకి సంబంధించి చాలా కీలకమైన పోస్టులు. అవి 168 పోస్టులు, కీలకమైన పోస్టులు. ఆ పోస్టులలో ఎవరుండాలి? గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరుండాలి? మంచిగా చదువుకున్నవాడు, సమాజం పట్ల కొంచెం ప్రేమ అభిమానాలు ఉన్నవాడు, ఈ కులాలు మతాల గురించి పట్టించుకోకుండా ఉండేవాడు, వీటన్నిటికన్నా ముఖ్యంగా అవినీతికి అటువంటి అవకాశం ఇవ్వనివాడు ఉంటే, కనీసం వాడు సర్వీసులో చేరిన 10 సంవత్సరాలన్నా అట్లా ఉంటే, ఆ తర్వాత అధికారానికి అలవాటు పడి ఏదన్నా లంచాలకి గించాలకి అలవాటు పడ్డా కానీ మొదటి 10 సంవత్సరాలైనా ఎవడైనా నిజాయితీగా పనిచేస్తే ఈ దేశం బాగుపడుతుంది. అటువంటి ఇంపార్టెంట్ పోస్టుల్ని ఈడు అమ్మటం, అడుగుంటాం. ఏంటి దరిద్రం ఏంటి? ఎక్కడా కూడా జరగని విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. డబ్బులు తీసుకోవడం, ఆ పోస్టులని పంచిపెట్టడం. ఆ పైన ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ఈ పోస్టుల్లో నా మనుషులు పెట్టు అని పైవాడు చెప్తాడు. పైవాడు ఏం చెప్పాలి అంటే, పైన ఉన్నవాడు ఎవడైతే పైన ఉన్నాడో వాడేం చెప్పాలి అంటే, రూల్ ప్రకారం చెయ్యి అని చెప్పాలి. చెబితే 168 పోస్టుల్లో ఒక 8 పోస్టులకు కక్కుర్తి పడి చచ్చినా కానీ ఒక 60 పోస్టులన్న నిజాయితీగా ఫిల్ చేస్తారు. పైన ఉన్నవాడే లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ పాస్ అయ్యేలాగా చూడంటే ఈడేమంటాడు? పైన ఉన్నాడు 20 పేర్లు ఇచ్చాడు అనుకో, వీడు ఒక 160 పేర్లు యాడ్ చేస్తాడు. మొత్తం అందరూ రికమెండేషన్ క్యాండిడేట్లో వస్తారు. అది ఏపీపీఎస్సీ కుంభకోణం. సింపుల్గా చెప్పాలి అంటే, పైన ఉన్నవాడు నా కులపు వాళ్ళని పెట్టు, నా మతం వాళ్ళని పెట్టు, ఇదిగో లిస్టు అని ఇవ్వటం వల్ల వచ్చిన కుంభకోణం ఇది. ఈ కుంభకోణాన్ని ఏం చేయాలి? వాడు ఆ పైన ఉన్నవాడు ఎవడో ఒక లిస్ట్ ఇచ్చాడు అనుకో, అట్ట పెట్టడం కుదరదు, నేను చెయ్యను, ఇవన్నీ ఉద్యోగాలు పబ్లిక్కి సంబంధించినవి అని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాడు చెప్పాలి. పర్లేదు సార్, మీ లిస్ట్ ఇదేనా అని మిగిలినవన్నీ ఈ లిస్ట్ రాసుకున్నాడు అనుకో, ఇంకా పరీక్ష పెట్టడం ఎందుకు? ఇది ఏపీపీఎస్సీ కుంభకోణం సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే. పెట్టారు, మొత్తం పెట్టారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకోవటానికి ఎక్కడా లేనట్టు డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. డిజిటల్ వాల్యుయేషన్ చేస్తే సెలెక్ట్ కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అయ్యా, డిజిటల్ వాల్యుయేషన్ ఎక్కడా లేదు ఇప్పటివరకు, ఎక్కడ అసలు నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ అనేది చెప్పలేదు. ఇప్పుడు సడన్గా డెసిషన్ తీసుకుని డిజిటల్ వాల్యూ అంటే మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు చెబితే, వాళ్ళు చెప్పింది కోర్టు ఆలకించి, కోర్టు ఏం చెప్పింది అంటే,
డిజిటల్ వాల్యుయేషన్ అన్నీ తీసి పక్కన పడేయండి, మాన్యువల్గా వాల్యుయేషన్ మూల్యాంకన చెయ్యండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇస్తే అంటే మాన్యువల్గా మూల్యాంకన చెయ్యండి అని చెబితే ఏం చేయాలి? ఈ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఆ ఆన్సర్ షీట్లన్నీ పెట్టి అర్హులైన ప్రొఫెసర్ స్థాయి వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళతోటి పరీక్ష పేపర్లు దిద్దించాలి. అంతేనా ఎవరైనా చేయాల్సింది? వీళ్ళు ఏం చేశారంటే ఓ క్యాంప్స్ అనే సంస్థ వాడిని పిలిచారు, ఇక్కడ రాబ్బాయి అన్నారు, ఇవన్నీ దిద్దాలి అన్నారు. వాడన్నాడు నాకేం తెలుసు అండి, నేను ఎట్లా దిద్దుతాను అన్నాడు. నీకెందుకు, నేను ఆల్రెడీ డిజిటల్ మూల్యాంకనం చేశాను, ఇందులో ఉన్న మార్కులు అవే మార్కులు వేసేసి ఇచ్చేయి, నువ్వు దిద్దినట్టు సంతకం పెట్టు, మిగిలిందంతా నేను చూసుకుంటా అన్నాడు ఒకడు. ఆ కంపెనీ అతను ఏం చెప్పాలి? అట్లా అండి, తప్పండి, నేను అట్లా చేయకూడదు, నేను అటువంటి తప్పుడు పని చేయను అని వాడు చెప్పాలి. ఏంలే ఆడు చెప్పాడు, అన్నీ నేను చూసుకుంటా అన్నాడు కదా, ఇదే మనకు అవకాశం అని చెప్పి ఈడు డబ్బులు కొట్టేశాడు, వాడు డబ్బులు ఇచ్చాడు, ఈడికి డబ్బులు కొట్టేశాడు, వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, అందరూ ఇంకా తింటమే. ఇది ఏపీపీఎస్సీ స్కామ్ అంటే ఇది. ఈ స్కామ్లో మీకు అంతకు ముందర అప్పుడు అంటే పాత గవర్నమెంట్ 2019 కన్నా ముందర చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఒక ఆయన్ని పెట్టాడు. అది చట్టబద్ధమైన సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది తప్ప తీసేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ ఉండదు, అపాయింట్ చేయటం వరకే. మరి ఆయన పేరు ఉదయ్ భాస్కర్. మరి ఆయన్ని ఎల్లగొడితే తప్ప మనం కుంభకోణం చేయలేం కదా. అందుకని ఎల్లగొట్టడానికి అతని మీద రకరకాల బలప్రయోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో. మొత్తం చేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టారు, అతన్ని రానివ్వలేదు, తాళాలు వేశారు, అసలు కారు విత్డ్రా చేశారు, అసిస్టెంట్లను విత్డ్రా చేశారు, మొత్తం బంద్, అతను రావడానికి వీల్లేదు. ఆ తర్వాత ఇంకా ఆయన అయినా సరే ఇది నాది రాజ్యాంగబద్ధ సంస్థ నాయన, నా పోస్టు నువ్వు తీయలేవు అని చెప్పి ఆయన వస్తూనే ఉన్నాడు. అట్లా అచ్చా ఇతని పని ఇట్లా ఉందా, ఇతన్ని ఎళ్ళగొట్టాలి ఈ సంస్థ నుంచి, ఏపీపీఎస్సీ నుంచి అంటే మనం ఒక కరుడు కట్టిన తీవ్రవాది లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని వెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు. కరుడు కట్టిన తీవ్రవాది లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడా అని ఎతికితే పిఎస్ఆర్ ఆంజనేయులు దొరికాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు తెచ్చి ఏపీపీఎస్సీకి సెక్రటరీగా పెట్టాడు. నీ టాస్క్ ఏంటంటే ముందర ఆయన ఎళ్ళగొట్టు అనేది పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇచ్చిన టాస్క్. అంటే ఇక్కడ జరిగిన సర్కమ్స్టాన్సెస్ చూస్తే కనపడుతున్నది అదే. ఈ లోపల ఏంటి, వాళ్ళ అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఈ రాబోయే పోస్టులన్నీ కూడా మన వాళ్ళతోటి నింపుకోవాలి అనేది. అందుకని ఆయన ఎళ్ళగొట్టాలి, ఆయన ఉంటే ఈ ఆటలు సాగవని. అంటే నిజాయితీ పరుణ్ణి ఎళ్ళగొట్టాలి ఫస్ట్, నువ్వు కుంభకోణం చేయాలంటే. అందరికీ సమ్మతమే, అందరూ అటువంటి వాళ్ళే. అందుకని అతన్ని ఎళ్ళగొట్టి ఈ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి ఈ ప్రాసెస్ అంతా చేసి ఈ హైకోర్టు చెప్పినా కానీ వినకుండా ఇప్పుడు సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఏపీపీఎస్సీ సెక్రటరీగా. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ అనే ఐపీఎస్ ఆఫీసరు డీజీగా పనిచేశాడు కదా, అత్యంత విశ్వసనీయుడు జగన్మోహన్ రెడ్డికి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏమంటే దాడి జరిగిందండి అంటే అవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛలో పార్ట్ పో అన్నాడు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దాడి చేస్తారా సార్ అంటే, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అట్లా ఉంది, మనమే సర్దుకోవాలని చెప్పాడు. అంత విశ్వాసపాత్రుడు జగన్మోహన్ రెడ్డికి దొరకటం జగన్మోహన్ రెడ్డి అదృష్టం కదా. ఆయన డీజీగా ఉన్నప్పుడు హైకోర్టు ఇటు రమ్మని పిలిచింది, నువ్వు సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు కదా, ఈ వాళ్ళ సెక్షన్ ఉంటుందని తెలీదా నీకు, ఆ పుస్తకం తీసి ఒకసారి చదువు అన్నారు. ఆ పుస్తకం తీసి కోర్టులో ఆయన సెక్షన్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మానం అభిమానం ఉన్నవాడు ఎవడైనా సరే న్యాయమూర్తి ఆ సెక్షన్ చదువు సరిగ్గా చదువు అంటే ఆ రోజు సాయంత్రానికి రిజైన్ చేసిపోవాలి. చిచి ఇంత అవమానమా మనకి, ఇంత దారుణమా అని. కానీ గౌతమ్ సవాంగ్ స్వామి భక్తుడు కదా, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం ఆయన జీవిత ధ్యేయం కదా. అందుకనే ఆ సెక్షన్ చదివి కోర్టు వాళ్ళు తిడితే పడి మళ్ళీ బయటకు వచ్చి ఉద్యోగం కంటిన్యూ చేశాడు.
అంటే ఎంత దారుణమైన మనుషులు, అంటే ఎంత దారుణ వ్యవస్థల్ని ఎంత నీచాతి నీచమైన స్థితికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా తెప్పించాడో మనం చూడొచ్చు. అదంతా అయిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి ఏపీపీఎస్సీ చైర్మన్గా పెట్టాడు. ఏపీపీఎస్సీ చైర్మన్గా పెట్టినప్పుడు నువ్వేం చేయాలి అంటే, అసలు ఐపీఎస్ ఆఫీసర్లని ఏపీపీఎస్సీ చైర్మన్లుగా పెట్టడం ఏంటి? పెట్టాడు. ఏపీపీఎస్సీ సెక్రటరీ ఐపీఎస్ ఆఫీసరు, చైర్మన్ ఐపీఎస్ ఆఫీసరు. ఈ సీతారామాంజనేయులు వెళ్ళి చెప్పాడు, కోర్టు ఆర్డర్స్ ఇట్లా ఉన్నాయి, అన్నీ నేను చూసుకుంటాను, నేను చెప్పిన చోట సంతకం పెట్టంటే బ్రహ్మాండం. అసలు మన ఇద్దరం కలిసి జగన్ కళ్ళల్లో ఆనందం చూద్దామని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయన ఆయన మీద దోస్తాడు, ఆయన ఈయన మీద దోస్తాడు. వీళ్ళిద్దరు కలిసి క్యాంప్స్ అనే కంపెనీ, దాత్రి మధు అంటారు అతన్ని, అతని మీదకి దోస్తారు, అతను వీళ్ళిద్దరి మీదకి దోస్తాడు. నాకు తెలియదండి వాళ్ళు చేయమంటే చేశానని ఈయన అంటాడు, నాకు తెలియదండి ఆయన చెబితే చేశానని ఈయన అంటాడు, నాకు తెలియదండి వాళ్ళే చేసుకున్నారని ఆయన అంటాడు. ఇది గోల అక్కడ జరుగుతున్నది. ఎంత మీకు ఇదంతా విన్న తర్వాత మీకు అసలు ఈ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా? ఈ వ్యవస్థ అంటే ఎంత చిన్నచూపు కలుగుతుంది? అది జరుగుతున్నది. ఈ రోజున చాలామంది డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, గౌతమ్ సవాంగ్ని ఇమ్మీడియట్గా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి గౌతమ్ సవాంగ్ని పిలిచి విచారణ చేయాలి. కేసు గౌతమ్ సవాంగ్ మీద పెట్టాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ చెప్పాడు, గౌతమ్ సవాంగ్ ఆయనే చేశాడు, ఇదంతా నాకు సంబంధం లేదు, సెక్రటరీగా నేను చేయాల్సిన పని నేను చేస్తాను, ఆయన చైర్మన్గా మొత్తం డెసిషన్లు తీసుకున్నాడని పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చెప్పాడు. కాబట్టి ఈ రోజున గౌతమ్ సవాంగ్ని తక్షణమే తీసుకురావాలి. ఆయనకి మరి నోటీస్ ఇస్తారా, ఏమి ఇస్తారు ఏంటనేది చూసుకోవాలి. వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. గౌతమ్ సవాంగ్ని అరెస్ట్ చేస్తే ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.